అటుగా డీటెయిల్స్ చూస్తే ఈ రోజు నల్లగొండ జిల్లా కేంద్రంలోని నూతన మెడికల్ కళాశాలలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించడం పట్ల మెడికల్ విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొద్ది సంవత్సరాలుగా పూర్తి స్థాయి భవనం లేక ఇబ్బందులు పడ్డామని, కొత్త మెడికల్ కాలేజీతో తమ సమస్యలు తీరుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. నల్లగొండ మెడికల్ కళాశాల విద్యార్థులతో మా నల్లగొండ ప్రతినిధి కిరణ్ మరింత సమాచారం అందిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. మొదట నల్గొండ జిల్లా ఉన్నటువంటి మెడికల్ కళాశాలను కూడా ఆయన ఈరోజు ప్రారంభిస్తారు. దాదాపు 127 కోట్ల రూపాయల వ్యయంతో గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ యొక్క మెడికల్ కళాశాలను మంజూరు చేసింది. గత 3-4 సంవత్సరాలుగా పనులు పూర్తయి ఈరోజు మెడికల్ కళాశాల ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి రావడంతో ఇక్కడ మెడికల్ కళాశాలలో చదువుతున్నటువంటి మెడిసిన్ విద్యార్థులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చాలా సంవత్సరాలుగా ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నప్పటికీ సొంత భవనం లేక చాలా ఇబ్బందులు పడ్డామని, ఇక్కడ సొంతంగా మాకు బిల్డింగ్ నిర్మించడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తామని కూడా చెప్తున్నారు. మొత్తానికైతే ముఖ్యమంత్రి మరికొద్ది సేపట్లో నల్గొండ జిల్లా కేంద్రానికి చేరుకొని ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ కళాశాలను ప్రారంభించున్నారు. ఇక్కడ కొంతమంది మెడిసిన్ చదువుతున్నటువంటి విద్యార్థులు ఉన్నారు. వారందరితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము. చెప్పండి, మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి చదువుతున్నారు? ఈరోజు ముఖ్యమంత్రి వస్తున్నారు కదా, మీకు ఎలా ఉంది? గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు జెసికా. నేను 2024 బ్యాచ్ నుంచి. మాకు చాలా ఆనందంగా ఉంది ఇలా కొత్త కాలేజ్ ఇనాగరేషన్కి మాకు కొత్త కాలేజ్ ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి గారికి చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. అండ్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ, విషింగ్ ఎవ్రీ వన్ ది హ్యాపీయెస్ట్ మోస్ట్. అండ్ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు ఇక్కడ ఫ్యాకల్టీ. ఇంకా మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం, మాకు ఇలాంటి మంచి కాలేజ్ దొరికింది ఫర్ అవర్ ఫ్యూచర్ నీడ్స్. గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు సహాయ. మాది నిర్మల్ జిల్లా. నేను ఫస్ట్ ఇయర్ మెడిసిన్ చదువుతున్నాను. 2024 బ్యాచ్ నేను. ఈరోజు ఈ కాలేజ్ ఇక్కడ ఇనాగరేషన్ అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీఎం రేవంత్ రెడ్డి గారికి చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాం మేము అందరం కూడా. ఎందుకంటే మాకు ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చి మాకు చదువుకోవడానికి ఇంత ఇచ్చినందుకు వీఆర్ వెరీ గ్రేట్ఫుల్. ఇన్ని అవకాశాలు ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాం. ఈ కాలేజ్ని మేము చాలా బాగా యూటిలైజ్ చేసుకోవాలి అనుకుంటున్నాం, చేసుకుంటాం కూడా. థ్యాంక్ యూ. మీరు చెప్పండి అమ్మా. అందరికీ నమస్కారం. నా పేరు సాయి ప్రియ. నేను కరీంనగర్ నుండి వచ్చాను. ఈ కాలేజ్ ఇనాగరేట్ చేస్తున్నందుకు ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ మాకు ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగున్నాయి. అందరూ ఫ్యాకల్టీ సీనియర్స్ అందరూ మాతో చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. అండ్ థ్యాంక్ యూ ఆల్. అయితే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే కళాశాల ప్రారంభించడం పట్ల మేము చాలా తృప్తిగా ఉన్నామని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుపుతున్నామని నల్గొండలో ఉన్నటువంటి మెడిసిన్ చదువుతున్నటువంటి విద్యార్థులు అయితే చాలా సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నారు. నల్గొండ మెడికల్ కళాశాల నుండి కిరణ్, రాజ్ న్యూస్, ఉమ్మడి నల్గొండ జిల్లా.